తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులు వారు పుట్టారా, వచ్చారా, పంపబడ్డారా, ఈ లోకంలో ఎలా ప్రవేశించారు అనే ఈ 4 మాటల యొక్క వివరణ ఈరోజు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. సో మనం దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు అండి, ఆయన వచ్చానని యేసు ప్రభువులు చెప్పుకున్నారు, తండ్రి పంపించానని తండ్రి చెప్పాడు. సో ఆయన పుట్టినని కూడా యేసు ప్రభువు చెప్పుకున్నారు. అపోస్తలుడైన పౌలైతే లోకంలో ప్రవేశించాడు యేసు ప్రభుల వారు అని కూడా చెప్పబడింది. సో ఇవన్నీ కరెక్టే, ఏది తీసివేయడానికి అవకాశం లేదు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ కరెక్టే. సో లేఖనాలు మీరు పరిశీలన చేసినట్లయితే ఆయన ఆ తండ్రి అయిన దేవుడు నన్ను పంపాడు అని యేసుప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. ఇదిగో నేను వచ్చాను అని చెప్పిన మాటలు ఉన్నాయి. ఏమండి, నేను పుట్టాను అని యేసుప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. ఈ లోకంలో ప్రవేశించాడు యేసుప్రభుల వారు అని పౌలు గారు చెప్పిన మాటలు ఉన్నాయి. సో ఇవన్నీ కరెక్టే. దీన్ని ఎలా సమన్వయపరుచుకుంటూ పుట్టిన దాన్ని ఏకీభవించాలి, పంపిన దాన్ని ఏకీభవించాలి, నేను వచ్చాను అన్నది ఏకీభవించాలి, లోకంలోనికి ప్రవేశించాడు అన్నది కూడా ఏకీభవించాలి. ఎలా అని ఇప్పుడు సమన్వయపరుచుకొని ముగించుకొని ఇప్పుడు ఆయన పుట్టుక యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని చక్కగా ఆరాధించేటటువంటి ఈ యొక్క ఆయన జన్మదిన సందర్భాన్ని ఆరాధించుకొని వివరణ తీసుకొని మనం ముగించుకుందామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకానికి ఎలా వచ్చాడో ఆయన చెప్పిన ఒక మాట ఏమంటున్నాడు? లోక సువార్త 8వ అధ్యాయము 42 యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను తండ్రి చేత పంపించబడ్డాను అని అంటున్నాడు. నేను తండ్రి చేత పంపించబడ్డాను అని అంటున్నాడంటే ఆయన పుట్టలేదు అని కాదు, ఆ పంపించినటువంటి ఆయన ఏ విధంగా పంపించాడు అనే వివరణలోనికి మనం వెళ్తున్నాం. కనుక ఈ మాట మనం చదువుకుంటున్నాం. చూడండి, యోహాను సువార్త 8:42 యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. నేను వచ్చేయలేదు, ఆయన నన్ను పంపాడు కనుక ఎక్కడి నుండి పరలోకమును బయలుదేరి వచ్చాను. ఆత్మానుసారంగా ఉన్న నేను అలా రావటానికి వచ్చినా మీరు నన్ను చూడలేరు. ఏమండి, కనుక ఆ ఆత్మకు ఒకవేళ నన్ను పంపాడు అంటే అలాగే వచ్చేసిన ఆయన ఎవరు చూడరు. పాపాన్ని రక్తం చెందించాలి కనుక రక్తం ఉండదు, కనుక ఆయన వచ్చిన ఉపయోగం అలా ఉండదు. కనుక నేను వచ్చాను అంటే ఎలా వచ్చాడు అంటే తండ్రి పంపిస్తే వచ్చాడు అనే సంగతిని మనం కొద్దిగా గ్రహించాలి. మరొక మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, ఇదే 16వ అధ్యాయము మరి 27-28 వచ్చినాల్లో ఆయన ఏం చెప్తున్నట్టే, మీరు నన్ను ప్రేమించి నేను మీ దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేతనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చేతనని లోకంలోకి వచ్చి ఉన్నాను. నేను లోకానికి ఎందుకు వచ్చానంటే తండ్రి నన్ను పంపించాడు, నా అంతటా నేను రాలేదు అని యేసుప్రభు చెప్తున్నారు. ఏమండి, మరొక మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, మీరు గమనించండి, ఇక్కడ చెప్తున్న మాట మరి లోక సువార్త 4వ అధ్యాయంలో ఎందుకు పంపించాడో కూడా చెప్పబడుతుంది. నేను వచ్చాను, తండ్రి నన్ను పంపించబడ్డాడు అని మనకి 2 మాటలు సరిపోతాయి అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెన్నో వచనాలు ఉన్నాయి. నన్ను పంపించాడు, నేను వచ్చాను అన్నట్లు మనకు కనబడుతుంది. యోహాను సువార్త 3:17 చూసుకున్నా, ఆయన నన్ను రక్షకుడిగా ఉండటానికి నన్ను పంపించాడు అంటున్నాడు. అంటే ఆయన పంపించాడు కనుక నేను వచ్చి తిని అని క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. అంటే పుట్టలేదని అర్థమా? దాని అర్థం ఆయన పుట్టలేదనే మాటనే మనం అంగీకరించొద్దంటే అంగీకరించాలి. ఎలా అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసుకుంటే మరి ఒకవేళ ఎందుకు పుట్టాడైనా, ఎందుకు వచ్చాడు? నన్ను పంపించాడు తండ్రి, నేను వచ్చాను అంటున్నాడు. సరే, ఓకే, లేఖించదు. ఎందుకు పంపించాడు అని అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చెప్పిన మాటలే మనం వింటానికి ప్రయత్నించారు. ఏమంటున్నాడు ప్రియ దేవుని పిల్లలారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 6-7 వచ్చి నేను చదువుతున్నానండి. 6-7 వచ్చి నేను చదువుతున్నానండి.
ఏడొచ్చును. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎలా వచ్చాడంట? ఆయన పంపించాడు. ఆ తండ్రికి ఒక చిత్తం ఉంది, ఆ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అనని. తండ్రి చిత్తం ఏంటో దేవుడికి, కుమారుడి క్రీస్తుకు తెలుసు. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పంపిస్తున్నాడు. ఆయన పంపించాడు కనుకనే ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను చేసి తెలుసా వచ్చాను అంటున్నాడు. శిలువ మరణ సందర్భంలో కూడా లోకసువార్త 22:42లో కూడా, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను, నా ఉద్దేశం నా చిత్తమేం కాదు నీ చిత్తమే నెరవేర్చడానికి వచ్చానని ఆయన తను తాను ఆ యొక్క బాధను శిలువ మరణంలో వెళ్ళే సందర్భం పలికిన మాట, శిలువకు అప్పగించే ముందుగా పలికిన మాట అది. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఆయనకి ఏమంటారంటే నేను వచ్చితేనని చెప్పిన మాట మనం విన్నాం కదా. సో ఒకవేళ మరి ఎబ్రీ పత్రిక, మరి ఇది యోహాను సువార్త 18:36 చెప్తే ఆయన ఏమంటాడంటే, తండ్రి పంపించాడు అన్నాడు, ఇదిగో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఇదిగో యేసు ప్రభువు వారు కూడా ఇంకో మాట ఏమంటున్నారంటే యోహాను సువార్త 18:37, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నువ్వన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిన తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకంలోకి వచ్చి తిని. ఎందుకు పుట్టాడంటే ఆయన, ఎందుకు వచ్చాడట? సత్యం గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాను, ఆ సత్యం గూర్చి చెప్పటానికే నేను వచ్చాను. కానీ ఆయన పంపించాడు, పుట్టి నేను వచ్చాను అనే స్పష్టంగా మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా మనం అలా మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే మరి ఎందుకు వచ్చాడో మనకు అర్థమైంది. వచ్చాను, పుట్టాను అనే మాట మనకు అర్థమవుతుంది. ఈ మాటను బట్టి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మరి ఎలా వచ్చాడు అంటే వచ్చాను నన్ను పంపించాడు అని చెప్పాడు. ఓకే, తండ్రి కూడా పంపించాడు, వాస్తవమే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికట. ఎలా వచ్చాడు అని అంటే కన్యమరియ గర్భమున ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇక్కడ ఒక మాట గమనిస్తే, ఇప్పుడు కన్యమరియ లేకపోయినా ఆయన డైరెక్ట్ పంపించవచ్చు, ఎలాగైనా చెప్తాను, ఆయనకి అసాధ్యమైంది లేదు. కానీ ముందు ప్రవచనం ఉంది ఆయన గురించి, ఆ ప్రవచనం నెరవేర్పు నిమిత్తమే ఆయన ఏం చేశాడు, కన్యమరియ గర్భాన వచ్చాడు, పుట్టి వచ్చాడు. అంటే పుట్టడానికి ఆయన పంపించాడు, గర్భాన పుట్టి లోకంలోనికి వచ్చాడు. అందుకే హెబ్రీ పత్రిక 5:10 పౌలు గారు అంటారు, ఆయన లోకంలో ప్రవేశించెను అంటాడు. పుట్టాడు గనుక వచ్చాడు గనుక లోకంలో ప్రవేశించాడు. ఎలా పుట్టి వచ్చాడు అని అడిగితే ప్రియ దేవుని పిల్లలారా, ఆయన గురించి ఎందుకు వచ్చాడు అంటే కన్యగర్భాన పుట్టాడు, ఓకే, అది ప్రవచన నెరవేర్పు. మరి ఎందుకు వచ్చాడు యేసు? ఏమండి, తండ్రి చేత పంపించబడ్డాడు, నేను పుట్టానన్నాడు, నేను వచ్చానన్నాడు. ఏమండి, సో మరి ఎందుకు వచ్చాడంటే ఆయన చేత నెరవేర్చడానికి అంటున్నాడు. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చాడు? మరలా ఇంకో మనం ఆలోచిస్తే ఆయన గురించి చెప్పినటువంటి మరి శిష్యుడైనటువంటి లోకా గారు కానీ, అపోస్తలుడైన పౌలు గారు కానీ చెప్పిన మాట ఏంటంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. అంటే పుట్టుటం ద్వారా ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి. పుట్టుట కారణంగా ఇంట్లో నేను ఉన్నాను, నేను వచ్చాను ఇంటిలోనికి అంటాం కదా సహజంగా, అలా. కనుక అదే పౌలు గారు అంటున్నారు, పాపులను రక్షించిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాను, ఆయన వచ్చాను ప్రవేశించాను, నేను లోకంలోకి వచ్చి తిని నేను పుట్టి వచ్చాను, ఆయన నన్ను పంపించాడు అని స్పష్టంగా మనం చెప్తున్నాడు అండి. ఇంకా మీరు గమనించిన ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఆలోచించినట్లయితే ఆయన చెప్తున్న దూతలు చెప్తున్న మాట ఏంటంటే, ఈ పాపులను రక్షించడానికి ఆ దూత పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి కన్యమరి గర్భాన్ని వచ్చాడని మత్తయి సువార్తలో యేసుతో చెప్పిన మాట మనం వింటాం. ఇదే దూతగారు కూడా ఆ యొక్క గొర్రెల కాపరులతో లోకంలో అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ కలగబోయే సంతోషం ఇవ్వటానికి ఆయన పుట్టి ఉన్నాడు అని అంటున్నాడండి. అంటే పుట్టి ఆయన సంతోషం ఇవ్వటానికి, పాపులను రక్షించడానికి, ఆ పరలోకం తన చేత పంపించి ఈ లోకానికి పుట్టుక ద్వారా వచ్చి లోకంలో ప్రవేశించి, ప్రియదేని బిడ్డలారా, తిమోతి పత్రికలో చెప్తున్నాడు, ఆయన సశరీరుడుగా 3:16 సశరీరుడికి లోకానికి వచ్చాను.
ఇదే ఎబ్రీ 2:15 వచ్చినాల్లో ఆయన రక్తమాంసాలు కలవాడికి లోకానికి వచ్చాడు. ఎందుకు? ఆ శరీరుడుగా రక్తమాంసాలు కలిగి ఆ కని గర్భాన్న మరి పుట్టి వచ్చాడు అని అంటే మనం చెప్పుకున్నాం కదా, పాపంతో నశించిపోతున్న మనుషులను రక్షించడానికి. పాపులను రక్షణ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపం మనిషి జీవితానికి ఆనందం లేకుండా చేసింది. పాపం ప్రియదేవుని దేవునికి దూరపరిచింది, శాంతి లేకుండా చేసేసింది. పాపం నరక శిక్షణ తెచ్చింది, మరి అవినీతిమంతులను చేసింది, సత్యంలో బ్రతకనివ్వకుండా చేసింది. కనుక వీటన్నిటి నుండి తప్పించి మనుషులను రక్షించడానికే ఆయన సశరీరుడిగా పుట్టాడు. పాపానికి రక్తం చిందించాలి గనుక రక్త మాంసంలో గలవాడిగా ఆయన వచ్చాడు. ఆయన పరిశుద్ధంగా పుట్టాడు గనుక అపరిశుద్ధ లోకంలో పాపం అంటుకుని జీవించి పాపులే మనస్థానాన్ని ఆయన తీసుకొని మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద తండ్రి మోపాడు కనుక ఆ శిక్షను భరించి ఆ శిక్ష నుండి మనం విడిపించి విమోచించి రక్షించి ఆ శిక్షకు క్రయధనముగా ఆయన ప్రాణాన్ని కలవరిలో అర్పించినట్లుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. తద్వారా పాపి విమోచింపబడ్డాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ లోకంలో పుట్టి లోకంలో చేయవలసిన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయమయ్యి మనం ఆలోచించుకోవాలి. కనుక ఆయన పుట్టుకకు ముందే ఆయన ఉన్నాడు. మాట అర్థమైంది కదా, ఎందుకు వచ్చాడు, నేను వచ్చినది చెప్పాడు అనేది అర్థమైంది. పుట్టాడు అన్నా, వచ్చాడు అన్నా, పంపించబడ్డాడు అన్నా, ఈ లోకంలో ప్రవేశించాడన్నా పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. మొత్తం మీద ఆయన పుట్టుక ద్వారా ఈ లోకానికి వచ్చాడు అని గ్రహిస్తే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సరిపోతుంది అని అర్థం. సరే, ఇప్పుడు ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడని మనం విన్నాం కనుక ప్రజలందరికీ కలబోయే సంతోషాన్ని ఇవ్వడానికి పుట్టాడు అని అనుకుంటున్నాం కనుక ఏమండి, మరి ఇప్పుడు నీకు నాకు సంతోషం కావాలంటే ఎలా? ఏమండి అంటే మన పాపముల కొరకు చనిపోయినట్టు యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి నేను పాపినని ఒప్పుకొని అయ్యా నా పాపములు వెల చెల్లించేవు కదనుకు నన్ను క్షమించు అనని ఆ క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరిస్తే ఇదిగో ఈ రోజునని క్రిస్మస్ ఆరాధనలుగా క్రీస్తు జన్మదినం జరుపుకోండి. ఈ రోజునైనా సరే నీ జీవితంలో ఆనందాన్ని అనుభవించడానికి సంతోషం పొందుకోవటానికి ఏదో చక్కటి మార్గంగా చెప్పేటట్టు వారు కూడా చక్కగా వివరించి చెప్పాలి. ఆయన ఉద్దేశం ఏంటో చెప్పాలి. తండ్రి అయిన దేవునికి ఉద్దేశం ఒకలాగుంటే ఇప్పుడు జరిగిస్తున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలు అన్నీ కూడా మనుషుల యొక్క దైవజనుల యొక్క వాళ్ళకి సొంత ఉద్దేశాలతో ఆటలు పాటలు రకరకాల అల్లరితో కూడిన ఆటపాటలతో జరుగుతున్నది. దేవి చిత్తము దేవుని ఉద్దేశము అక్కడ జరగట్లేదు. క్రిస్మస్ తాతలు ఎక్కువైపోయారు, తాతలో పీతలు ఎక్కువైపోయారు. ఒక చెట్టు కొమ్మ నరుకొచ్చి దానికి ఒక లైటింగ్, ఒక డెకరేషను, ₹1000 ఖర్చు. మనం ఆనందపడిపోతున్నాం కానీ దేవుని ఉద్దేశం ఏంటో అక్కడ మంట కలిసిపోతుంది. దేవుని చిత్తం ఏంటో చెప్పలేని స్థితిలో ఉండిపోతున్నాం. దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తును ఎందుకు పుట్టాడు, ఎందుకు పంపించాడు అని ఉద్దేశం అర్థం కావట్లేదు కనుక అనేక మంది బ్రతుకులు మార్చవలసినటువంటి ఆ సందర్భంలో మార్పు కూర్చున్న మాటలు చెప్పే సందర్భంలో ఏమండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆనాడు యేసు ప్రభువుల వారు నా యొక్క మందిరాన్ని దొంగల గొంగ వ్యాపార పిల్లిగా చేసినట్లుగా అలా రకరకాలైనటువంటి పాపులను రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తు తండ్రి ఉద్దేశం చెప్పటం మానేసి అనేక రకాల పాపాలు చేయటానికి ఎక్కువ నిలమైపోయినట్లుగా, ఇంకా పాపానికి పాపం కూర్చుకొనినట్లుగా రకరకాలైనటువంటి దేవుడు చెప్పని ఉద్దేశాలతో ఈ కార్యక్రమం జరగటం కారణంగా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పుట్టుక మన యొక్క సొంత ఉద్దేశం ఇంకా మరింత పాపం కూరుకుపోవటానికే ఉన్నట్లుగా అనేక మంది ఈ యొక్క జన్మదిన ఆరాధనలు కనబడుతున్నాయి. అంటే దాని అర్థము పాపులను రక్షించడానికి వచ్చినటువంటి యేసును పరిచయం చేసి మీరు పాప జీవితంతో ఉంటే మీ బ్రతుకు నెమ్మదిలేని ప్రశ్నలకు వెళ్ళిపోతారు. మీ జీవితం ఇప్పటికే భయంకర స్థితిగతుల్లో ఉన్నది. మీ పాపం మీ ఆనందాన్ని, మీ జీవితాన్ని, మీ కష్టాన్ని నిర్వీర్యపరిచింది. బలహీనతలో వ్యాధులు కలకతో నలిగిపోతున్నారు. వీటన్నిటికీ మూలమైన పాపంను విమోచించగలిగినటువంటి రక్షించగలిగిన రక్షకుడు జన్మించినటువంటి ఈ రోజు అమ్మా బాబు అయ్యా మార్పు చెందండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితం నెమ్మది కలిగి ఉండండి అని చెప్పేది పోయి ఇంకా మరింత పాపాన్ని కూర్చుకునేటటువంటి విధానం చేస్తున్నామంటే మరి దీన్ని ఏమనాలి? అసలు క్రిస్మస్ పరమార్థము దేవుని ఆరాధించే అర్థమైందంటారా? ఏమండి ఒకసారి ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో అలా ఆలోచించుకోండి. అడవుళ్ళు ఆనందాలతో చేస్తే అది దేవి చిత్తము కాదు కనుక ఎప్పటికీ దేవి చిత్తం కాకుండా ఏది చేసినా బ్రతుకులో ఆనందం ఉండదు. కనుక అది ఆ క్రిస్మస్ ఆనందం మనం పొందుకోలేము. ఆ దేవి చిత్తం గ్రహించకుండా మనం ఎన్ని క్రిస్మస్ ఆరాధనలు ఎన్ని రకాలు ఎంత ఆనందపడిపోతూ చేసుకున్నా అది దేవి చిత్తం కాదు కనుక అది నీకు ఆనందంగా ఉండటానికి అవకాశం లేదు. అక్కడ దేవుని యొక్క కోపానికి గురి కాకుండా
ఇలాంటి ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా వృధా ప్రయాసే తప్ప దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కనుక ఆ చిత్తం ఏంటో ఎరిగి ఆ రోజున రానటువంటి వారు ఎంతోమంది వస్తారండి. వారికి వారి జీవితంలో ఉన్న స్థితిగతులకు మార్పు కలిగే మాటలు. ఆ రక్షకుడట, రక్షకుని కూడా ఓహో నా జీవితాన్ని మార్చుకోవటానికి ఈ ఇందుకు పుట్టాడు ఆయన, అయ్యో నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయానే అని మనం చెప్పేటట్టు మాటలు వారు విని వారు బ్రతుకులు మార్చుకునే ఒక అవకాశం, చక్కని స్టేజీ అవకాశం, సందర్భాన్ని దేవుడిస్తే మంట కలుపుతున్నారు ఈరోజు. కరెక్ట్ కాదు. నీ అల్లరి పాటలకి దేవుని సన్నిధి, దేవుని విషయం వచ్చిందా? కనుక నా ప్రియమ దేవుని బిడ్డలారా, ఈ ఛాన్స్ విడిచిపెట్టకండి. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశం తెలియపరచండి. అప్పుడు మనుషులు బ్రతుకులు మార్చబడతాయి, నిజమైన ఆనందం పొందుకుంటారు. ఎందుకంటే పాపని మోచింపబట్టమే నిజమైన ఆనందం పొందుకుంటారు. అది ఇవ్వటానికే క్రీస్తు ప్రభువులు వచ్చారు. కనుక అట్టి విధానం మార్పు చెందని మనం చెప్పేటట్టు వరకు ఉండాలి. అలా విషయాన్ని చెప్పకుండా మనం ఎన్ని క్రిస్మస్లు మరొకసారి ఎన్ని ఆనందపడిపోతలు, ఎన్ని రకరకాల తాతలో పీతలో ఇవన్నీ పెట్టుకున్న వృధా ప్రయాస, మార్పు రాదు, నెమ్మది రాజు. పరిస్థితులు ఎక్కడ ఉండే అక్కడ గందరగోళంగా ఉంటాయే తప్ప బ్రతుకులో పరిస్థితుల్లో నెమ్మది రాదు. కనుక ఇప్పటికైనా ఆలోచించి ఆ క్రీస్తు రక్షకుని గురించిన వివరాలు చక్కగా చెప్తూ పాపులు ఆనందపడి రక్షణ పొందుకునే విధానం తెలియపరచాలని. ఇంకా సోదరుడా, ఇంకా ఒకవేళ నీ జీవితంలో ఇంకా రక్షణ పొందిన స్థితిలో ఉంటే, భయంకర పరిస్థితిలో ఉండవు, ప్రమాద పంచును ఉన్నావు, నువ్వు చేసుకునేప్పుడు నీ నెత్తి మీదకి వచ్చి నువ్వు పురాణికులు శిక్షకులోకి వెళ్ళిపోతావు, నీకు తెలియదు. ఈ క్రిస్మస్ ఆరాధనలోనైనా సరే ఆ రక్షకుని అంగీకరిస్తే నీ బ్రతుకు నెమ్మదిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మరి ఆ పాప శిక్షను విమోచింపబడే బిడ్డగా ఉంటావు. ఇప్పటికైనా క్రీస్తుని అంగీకరించి నువ్వు ధన్యులు కావాలని, ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందుకోనాలి అని ప్రభువుని బట్టి మీకు తెలియపరుస్తూ ఈ నా మాట